హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సొరకాయను మన ఆరోగ్యంలో మనము ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. అటువంటి సొరకాయతో నేను ఈరోజు సొరకాయ పప్పును చేయబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీని రెసిపీని ఇప్పుడు చూద్దాము. ముందుగా సొరకాయను తీసుకొని దానిని శుభ్రముగా కడిగి తర్వాత పీలర్తో సొరకాయ తోలును అంతా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనము వేసవి కాలంలో ముఖ్యంగా సొరకాయను మన వంటలలో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం. సొరకాయ, కీరదోస, కర్బూజా, వాటర్ మిలన్ ఇలాంటి వాటిని మనము డైలీ ఇంటేక్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక్కడ సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం సొరకాయ ముక్కలను మాత్రమే నేను మా పప్పు కోసం వాడుతున్నాను. ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను మరియు కొన్ని భాగాలుగా కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ను పొడవుగా మనము సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే 3 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని వాటి స్కిన్ను పీల్ చేసి వాటిని రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 6 లేదా 7 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమోటాను తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి మనము 1 కప్పు కందిపప్పును తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పును 1 లేదా 2 సార్లు నీట్గా మంచినీళ్ళతో కడుక్కొని తర్వాత మనం వాటిని పప్పు కోసం వాడుకోవాలి. తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 గ్లాసు వాటర్ను యాడ్ చేసుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ తక్కువగా తీసుకున్న సొరకాయలోని వాటరే ఊరుతుంది కాబట్టి మనకు ఆ వాటర్ సరిపోతుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్డుని పెట్టుకొని దాని తర్వాత దీనిని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పప్పు ఉడికే లోపల మనము మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులను కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకునేటువంటి వెల్లుల్లి ముక్కలను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత మనము ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్డును ఓపెన్ చేసుకోవాలి. మన పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తితో పప్పును మెత్తగా వెనుపుకోవాలి. ఇలా పప్పు గుత్తితో గట్టిగా అంటే మన పప్పు బాగా మెత్తగా వెనిగిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును ఒక బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేసుకున్న తిరగవాతను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఈ తిరవాత పప్పులోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ ఎమ్మీ సొరకాయ పప్పు రెడీ. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మామిడికాయ ఊరగాయ కానీ నిమ్మకాయ ఊరగాయతో కానీ ఈ పప్పుతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సొరకాయతో ఇలా పప్పు చేసుకొని ఇంటిల్లపాది ఎంజాయ్ చేయొచ్చు. దీనిని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.